ప్రకటన పుస్తకం క్రొత్త నిబంధన గ్రంథం 242వ పేజీ. ప్రకటన పుస్తకం 22వ అధ్యాయం. తీసారా? 22వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను, చూడండి. 11వ వచనం: అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. అందరం చదువుదామా? ఆ వాక్యం అందరం చదువుదామా? అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము అని యోహాను భక్తుని ద్వారా ఈ మాటలో తెలియజేశారు. ఈ వాక్య భాగంలో మనం ఆలోచన చేస్తే అన్యాయం చేసేవారు ఉన్నారు, అపవిత్రులుగా నడిపించబడేవారు ఉన్నారు, నీతిమంతులుగా ఉండేవారు ఉన్నారు, పరిశుద్ధులుగా జీవించేవారు కూడా ఉన్నారు. చివరిలో మనం ఆలోచన చేస్తే పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. మనం జీవిస్తున్న రోజులు చివరి గడియలు అనాలి. చివరి గడియల్లో ఉన్నాం. ఎందుకంటే ఆది అపోస్తుల రోజుల్లోనే అంత్య దినములు అని వారి నోట పలకడం జరిగింది. అపోస్తుల గారు 2వ అధ్యాయంలో మాటలుంటాయి. ఆత్మ ఎప్పుడైతే కుమ్మరించబడిందో వాళ్ళందరూ వేరుగా భావిస్తూ ఉన్నప్పుడు పేతురు లేచి నిలబడి ఆ మాటలు చెప్పారు. అంత్య దినముల యందు అనే మాట వాడారు. ఆ రోజుల్లోనే అంత్య దినములు అని అన్నప్పుడు ఈ రోజులు ఏవంటే అంత్య దినాలు కాదు, అంత్య గడియలలో మనం జీవిస్తూ ఉన్నాం, నివసిస్తూ ఉన్నాం. అంత్య గడియలలో నివసిస్తున్న మన వ్యక్తిగత జీవితాలలో ఏ అనుభవం ఉండాలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉంటే ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. కొంతమంది జీవిస్తూ ఉంటారు, అన్యాయంగా జీవిస్తూ ఉంటారు, అక్రమంగా జీవిస్తూ ఉంటారు, అపవిత్రులుగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళని అలాగే ఉండి వారితో నీకు సంబంధం లేదు, వారితో నీవు సరిపోల్చుకోకూడదు. వాళ్ళందరి మధ్యలో లేదా వాళ్ళందరి ఎదుట నువ్వు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధుడిగా ఉన్నావా, ఇంకను పరిశుద్ధుడిగా ఉందురుగాక, ఉండేటట్లుగా ప్రభువు చేయునుగాక. ఇంకను పరిశుద్ధుడిగానే ఉండాలి. పరిశుద్ధతని పోగొట్టుకోకుండా, పరిశుద్ధతని విసర్జించకుండా, విడిచిపెట్టకుండా ఏం చేయగలగాలంటే పరిశుద్ధంగానే బ్రతుకుతూ అలాగే ముందుకు కొనసాగించగలిగే ఆ ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం చేస్తూ నడిపించబడగలగాలి. అలాగే ముందుకు కొనసాగగలగాలి. అట్టి కృపతో ప్రభు నింపి నడుపునుగాక. వాళ్ళని
వీళ్ళని తెలిసిన వారిని చూస్తూ మనకంటే ముందుగానే యేసు ప్రభుని నమ్మి విశ్వసించిన వారి వ్యక్తిగత జీవితాలు చూస్తూ మనం ఎప్పుడూ దిగజారిపోకూడదు. పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నామా? ఇంకనూ పరిశుద్ధంగానే జీవిస్తూ ముందుకి కొనసాగగలగాలి. ఎందుకు అని మనం బైబిల్లో గమనిస్తే మీరు చూడండి, 7వ వచనం చూడండి. అక్కడే 7వ వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఏంటంట? అందరు చెప్పండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 12వ వచనం కూడా చూడండి, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. 20వ వచనం గమనించండి. త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు త్వరగా వచ్చుచున్నాను. ఒకే అధ్యాయంలో ఈ మాటలు చూడండి, ఒకసారి కాకుండా మరలా వ్రాయబడి ఉన్నాయి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పిన నజరేయుడైన యేసయ్య తప్పకుండా వస్తాడు. అర్థమవుతుందా? నీవు నమ్మినా నమ్మకపోయినా, నీవు విన్నా వినకపోయినా, విశ్వసించినా నువ్వు విశ్వసించకపోయినా, యేసయ్య మాట తప్పే దేవుడు కానే కాదు. ఆయన ఒక మాట చెప్పాడంటే అది తప్పకుండా చేసి తీరుతాడు. కనుక మన యేసయ్య వచ్చే రోజులు ఆసన్నమయ్యాయి. పాటలు కూడా మనం పాడుతూ ఉన్నాం. నేడో రేపో యేసు ప్రభువు మేఘాల మీదకి వస్తారు, నేడో రేపో అనే పాటలు మనం పాడుతూ ఉన్నాం. మంచిదే. అయితే ఆ పాడుతూ ఉన్న ఆ పాటల్లో ఉన్న అర్థం మనం అర్థం చేసుకుని ఆ వ్యక్తిగత జీవితం చేస్తున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం తెలుసుకోవలసింది, మనం గ్రహించవలసింది, మనం ఎరగవలసింది. ఆ వాక్యాల్లో చూడండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్దనే ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటే ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు గనుక మనకు సిద్ధపరిచిన జీతం మనకి ఇచ్చేది ఆయన కనుక, ఆయన వద్ద ఉంది కనుక ఏమండి మనం ఎలా ఉండాలి అంటే ఇంకను పరిశుద్ధులుగానే ఉందుముగాక, ఇంకను పరిశుద్ధులుగానే జీవించుదుముగాక. మన ముగింపు ఏమండి శరీరానుసారంగా ముగించబడకూడదు. గలతీ పత్రికలకు మీరు వెళితే చూస్తారా, 3వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన గదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? మీరెంత అవివేకులైతిరా! మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. అంటే వారి ఆత్మ సంబంధమైన జీవితం ఆత్మానుసారంగా ప్రారంభించబడింది. యేసయ్య ఏదైతే చెప్పాడో ఆ వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ప్రారంభించబడిన ఏమండి వారి వ్యక్తిగత జీవితం రోజులు గడవగా ఎలా మారిపోయారయ్య అంటే శరీరానుసారులుగా పరిపూర్ణులవుతూ ఉన్నారు. శరీరానుసారంగా. అలాంటి పరిస్థితి ఒకవేళ ఎవరిలోనైనా ఉంటే నా యేసయ్య నిర్మూలం చేయునుగాక, తొలగించునుగాక, విడిపించునుగాక.
ఆయన కరుణించి కనికరించి వాత్సల్యత చూపి ఆత్మానుసారంగా జీవించే ఆ జీవితం మరలా దయచేసి ఆత్మానుసారంగా వారి వ్యక్తిగత జీవితాలు ముగించగలిగే కృపచేత నింపునుగాక. హల్లెలూయా. అక్కడ మనం గమనించగలగాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఆత్మానుసారంగా ప్రారంభిస్తారు, శరీరానుసారంగా పరిపూర్ణులుగా మారుతూ ఉన్నారు. గుర్తెరగలగాలి. అయితే మనం ఎలా ఉండాలి అంటే ఆత్మానుసారంగా ప్రారంభించి ఆత్మానుసారంగానే ముగించుదుము గాక. ఆత్మానుసారంగానే ప్రారంభించాం, ఆత్మానుసారంగానే మనం ముగించగలగాలి. అట్టి కృపని ప్రతిరోజు, ప్రతి దినం, ప్రతి క్షణం యేసయ్య దగ్గర మనం పొందుకోగలగాలి. పొందుకుంటూ మన వ్యక్తిగత జీవితాలు నడిపించబడగలగాలి. అలాంటి జీవితం చేయడానికి సాధ్యమవుతుంది, ముగించడానికి కూడా సాధ్యమవుతుంది అని మనం గ్రహించగలం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండగలగాలి. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండాలి. పరిశుద్ధతకు మన వ్యక్తిగత జీవితంలో అంతము అనేది ఉండకూడదండి. అర్థమవుతుందా? పరిశుద్ధతకు అంతం అనేది ఉండకూడదు. ఇక చాలు, ఇంతవరకు చాలు, ఇది చాలు అని ఎప్పుడు అనుకోకూడదు. మీకు అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, లిమిట్లెస్ హోలీనెస్ అన్న ఆ పరిస్థితిలోనికి మన వ్యక్తిగత జీవితం ఎదగగలగాలి, రాగలగాలి. ఇక చాలు, ఇది చాలు, ఇంతవరకు చాలు అనేది పరిశుద్ధతలో లేదు. నువ్వు ఎంత పరిశుద్ధతను అపేక్షించగలిగితే, ఎంత పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకుంటే అంత పరిశుద్ధంగా బ్రతకగలవు. దానికి హద్దు లేదు. ఇంతవరకే అనేది. లోకంలో మీరు గమనించండి, దేనికైనా సరే చాలు అనేవారు ఉన్నారు, చాలదు అనేవారు కూడా ఉన్నారు. చిన్న ఇల్లు ఉందనుకోండి, స్థలం లేదనుకోండి, అమ్మ దేవుడు స్థలం ఇచ్చాడండి, నిలిచేదానికి నీడ కూడా లేకుండా నడిపించబడుతున్నానండి, దేవుని కృప అండి, ఇదిగండి ఈ స్థలం ఇచ్చాడండి, ఓ 2 సెంట్లు ఇచ్చాడండి, ఇక చాలండి నాకు అనవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. చిన్న బిల్డింగ్ వేసుకున్నావా, లేదా చిన్నది వేసుకున్నావా, చాలు అని అంటావు. కాదన్నంలే, చిన్న ఉద్యోగం వచ్చిందండి, దేవుని మహాదయ, ఆయన కనికరమైన ప్రేమ, ప్రార్థన ఆలకించి దేవుడు ఈ కార్యాన్ని చేశాడయ్యా, ఇక చాలయ్యా అనవచ్చు. మంచిదే, అర్థమవుతుందండి. ఇక చదువు చాలు అనవచ్చు. అయితే పరిశుద్ధత ఇక చాలు అనే మాట నీ నోట ఏ రోజు రాకూడదు. కారణం ఏంటి తెలిసిన? దానికి హద్దులు లేవు, ఇంతవరకు అనే హద్దులు లేవు. బైబిల్లో వ్రాయబడిన మాట మీరు ఆలోచన చేయగలిగితే చూద్దామా? ఎఫెసీ పత్రిక చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చివర చూడండి. క్రీస్తు నాకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. మన జీవితంలో పరిశుద్ధత ఏ స్థాయిలో ఉండాలయ్యా అంటే, ఏ స్థితిలో ఉండాలయ్యా అంటే, యేసయ్యకు కలిగిన పరిశుద్ధత, యేసయ్య జీవించిన పరిశుద్ధమైన జీవితం మనం చూడగలగాలి. ఆ స్థాయిలోకి, ఆ స్థితిలోనికి ఒక విశ్వాసి, ఒక సేవకుడు, దేవునిని విశ్వసించిన ప్రతి వ్యక్తి రాగలగాలి. మనుషులకు కలిగింది కాదు, నీ తోటి వారికి కలిగింది కాదు, నీకు తెలిసిన వారికి అయిన వారికి కలిగింది కాదు, కానీ నజరేయుడైన యేసయ్య జీవించిన జీవితానికి సరి అయిన జీవితం జీవించగలిగే ఆ స్థితిలోనికి ఒక వ్యక్తి రాగలగాలి. అంతటి వరకు నీవు చాలు చాలు చాలు, ఇక నా వల్ల కాదు అనేదానికి వీలు లేదండి.
అది మనం గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా. హద్దులు లేదు, పరిశుద్ధతకు హద్దులు లేదు. హద్దులు నియమించుకోకుండా నువ్వు ఎంతగా పరిశుద్ధంగా జీవించగలవో అంతగా పరిశుద్ధంగా జీవించే ఆ కృప యేసయ్య నిశ్చయముగా ఒక్కొక్కరికి దయచేయునుగాక. పరిశుద్ధుడు ఇంకానూ పరిశుద్ధులుగా ఉండాలి. ఏ పరిశుద్ధత అనేది ఒక 2-3 మాటల్లో త్వరగా ముగిస్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక తీసారా, 4వ అధ్యాయం 3వ వచనం గమనించండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. దైవజన పౌలు గారు ఆ సంఘానికి ఈ మాట తెలియజేస్తున్నారు. చూడండి, మీరు పరిశుద్ధులగుటయే, పరిశుద్ధులు అయ్యారు అనడంలే, అర్థమవుతుందా? పరిశుద్ధులగుటయే అంటే జరగబోయేదాన్ని, భవిష్యత్తును గురించి ఆయన చెప్తా ఉన్నాడు. అంటే అక్కడ మనం గుర్తెరగవలసిన మాట ఏంటయ్యా అంటే, అనుభవం ఏంటయ్యా అంటే, మనం తెలుసుకోవాల్సింది తెలిసిన నిరీక్షించుచున్న లేదా ఎదురు చూచుచున్న పరిశుద్ధత నీకు కావాలి. దేవుడు నా పట్ల ఎదురు చూచుచున్న పరిశుద్ధత, దేవుడు నీ పట్ల ఎదురు చూచుచున్న పరిశుద్ధత, నిరీక్షించుచున్న పరిశుద్ధత నీకు కావాలి. ఆ పరిశుద్ధత ఏమండి పొందుకునేదానికి నీ వ్యక్తిగత జీవితంలో తాపత్రయపడదువుగాక. ఎదురు చూచుచున్న పరిశుద్ధత లోకంలో మనం గమనించామనుకోండి, తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎదురు చూస్తూ ఉంటారు. ఏమండి వీడు బాగా చదవాలి, ఏమండి చదివి 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 ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, తెచ్చుకున్న తర్వాత వీడిని మంచి స్కూల్లో వేస్తే వీడు అక్కడ కూడా బాగా చదవాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఆ తర్వాత ఏమండి డిగ్రీ చదివించాలి, ఆ తర్వాత సివిల్స్ రాపించాలి, జిల్లాని పరిపాలన చేసే కలెక్టర్గా వీడిని తీర్చిదిద్దాలి. అంటే అర్థమేంటి? అయిపోయిందా చెప్పండి. నిరీక్షిస్తూ ఉన్నాడు, తండ్రి నిరీక్షిస్తూ ఉన్నాడు, తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. కుమారుని జీవితం గురించి, కుమార్తె జీవితాన్ని గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ఎదురు చూచుచూ ఉన్నా లేదా నిరీక్షించుచూ ఉన్నా ఆ జీవితం తండ్రి జీవితంలో ఏమంటే కళ్ళతో చూడాలనుకున్నప్పుడు ఆ కుమార్తె ఆ కుమారుడు ఏం చేయగలగాలి అంటే ఆ తండ్రి ఆశని, తండ్రి ఆశయాన్ని, తండ్రి కాంక్షని మనసులో పెట్టుకొని, ఆ మదిలో పెట్టుకొని, హృదయంలో ఉంచుకొని ఆ విధంగా పాటు పడగలగాలి. అర్థమవుతుందా? అదేవిధంగా దేవుని వాక్యం మనకు చెప్తున్న సత్యం ఏంటి అంటే, మీరు పరిశుద్ధులగుటయే అంటే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు నీ ఒక పరిశుద్ధతని. ఆయన కోరుకున్నట్లుగా, ఆయన ఆశపడినట్లుగా, ఆయన ఏదైతే కోరుకున్నాడో, ఏదైతే ఆశించాడో ఆ స్థితిలోనికి రాగలిగేటట్లుగా నీ జీవితం తీర్చిదిద్దబడును గాక. ఎదురు చూచుచూ ఉన్న పరిశుద్ధత, నిరీక్షించుచూ ఉన్న పరిశుద్ధత నీలో ఉండగలగాలండి. అట్టి కృపతో ప్రభు నిశ్చయముగా నింపి నడుపును గాక. అక్కడ చూడండి, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే
దేవుని చిత్తం. మీలో ప్రతివాడు, అక్కడ గమనించండి, దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక. అంటే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి గుర్తిరగండి. జారత్వానికి దూరంగా వెళ్ళిపోండ్రా, దూరంగా పారిపోండి, దూరంగా ఉండండి అని చెప్తా ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. వాళ్ళ పరిస్థితులు గుర్తిరిగి ఆలోచన చేసుకొని తెలియజేసిన మాట అది. మీరు జారత్వానికి దూరంగా ఉండండి, పరిశుద్ధులు మీరు కావాలి, పరిశుద్ధులు అగుటయే అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. వారిలో నిరీక్షిస్తూ ఉన్నాడు. మీరు దూరంగా పారిపోండ్రా, దగ్గర ఉండమాకండ్రా బాబు, అన్య దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు మీరు ఉండమాకండ్రా బాబు, దాని యందు మీ వ్యక్తిగత జీవితాన్ని నడిపించుకోమాకండ్రా. పరిశుద్ధత యందును ఘనత యందును, తర్వాత తన ఘటమును కాపాడుకొనుట ఎలా కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండండి. అంటే తన వ్యక్తిగత జీవితాన్ని గురించి ఒక ఆలోచన ఉండగలగాలి. ఎప్పుడైతే ఆ వ్యక్తిగత జీవితాన్ని గురించిన ఆలోచన ఉంటుందో, ఉన్నప్పుడు ఏం చేస్తారయ్యా అంటే అది ఎరిగి అన్యజనులే కాకుండా జారత్వానికి దూరంగా పారిపోయి దినదినం ఏమండి దేవుడు ఎదురు చూచుచూ ఉన్న పరిశుద్ధతలోనికి వచ్చేదానికి వాళ్ళు ఏం చేస్తారయ్య అంటే పాటు పడతానే ఉంటారు. అట్టి కృప ప్రభు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ బాగా పరిచయం. యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి పరలోకమందున నా తండ్రి యొక్క చిత్త ప్రకారము జరిగించువాడే పరలోకంలో ప్రవేశిస్తారు అని చెప్పడం జరిగింది. అక్కడ మనం గుర్తెరిగితే ప్రభువా 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 అని పిలుస్తూనే ఉంటారు. ఉదయం పిలుస్తాడు, మధ్యాహ్నం పిలుస్తాడు, సాయంత్రం పిలుస్తాడు, ఏమండి రాత్రిపూట పిలుస్తాడు, అర్ధరాత్రి పిలుస్తాడు, వేకునే కూడా పిలుస్తాడు. ప్రభువా 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 అని పిలుస్తూనే ఉంటాడు. చూడండి ఆ మాట చదవండి, 7వ అధ్యాయం 21వ వచనం చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అనేకులు ఆ దినమందు నన్ను చూచి ప్రభువా ప్రభువా ఈ లోకములో అన్నారు, చనిపోయిన తర్వాత కూడా అక్కడికి పోతే అక్కడ కూడా ఆ దినము సమీపించినప్పుడు ఆ దినమున ప్రభు దగ్గర ఉన్నప్పుడు అంటారు ప్రభువా 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 అంటానే ఉంటారంట. అయితే ప్రభు అంటాడు ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు కదా అవసరమైంది. నేను కోరుకున్నానే, నేను ఆశించానే ఆ పరిశుద్ధత నీలో నేను చూడగలుగుతూ ఉన్నానా, నాకు కనిపించిందా? నేను ఎదురు చూసిన ఆ పరిశుద్ధత, నేను నీలో నిరీక్షించిన ఆ పరిశుద్ధత నాకు కనిపించలేదే. నువ్వెవడవో నాకు తెలియదే అని ప్రభువు అంటూ ఉన్నట్లుగా మనం గమనించగలం. యేసయ్యని ప్రభువా అని అంటారా అనరా? చెప్పరామండి. ఇప్పుడు నేనున్నాను ప్రభువా అంటానన్నా, మీరున్నారు ప్రభువా 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 ఏమండి ప్రార్థన చేయమంటే ఆ ప్రార్థన ఒకవేళ నిమిషమో 2 నిమిషాలు ఒకవేళ 10 నిమిషాలు చేసినా ఆ 10 నిమిషాల ప్రార్థనలో ఏమండి 10 సార్లు కాదు 100 సార్లు అంటాం. ఏమని చెప్పరామండి? అంటామా ప్రభువా 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 అంటూనే ఉంటాం. ప్రభువా అంటే అర్థం ఏంటి? ప్రభువా అంటే అర్థం ఏంటి? ఆయన ప్రభువు, ఆయన దాసులం మనం. అంతేనా కదండి? అంతే కదండి. ఇప్పుడు ఆయన ప్రభువు అయినప్పుడు, నీవు దాసుడు అయినప్పుడు
ఆయన్ని ప్రభువా అని పిలిచినప్పుడు ఆయన చెప్పిన మాట నువ్వు వినగలుగుతున్నావా? ఆయన చెప్పింది చెప్పినట్లుగా చెయ్యగలిగే మనస్తత్వం నీవు ధరించుకుని నడిపించబడుతూ ఉన్నావా? ప్రభువా ప్రభు అని అందరూ అంటారండి, ఆయన చెప్పింది మాత్రం చెయ్యరు. అయితే యేసయ్య మనసులో ఉన్న ఆశ కోరిక అంటే మనిషి అన్న వ్యక్తి ప్రతివారు పశ్చాత్తాపపడి యేసు ప్రభుని నమ్మి ఆయనకు లోబడి ఏమండి ఆయన మాటలు నీవు విని చెప్పినట్లుగా చెయ్యాలని ఆయన సంకల్పం. ఆయన సంకల్పం అది వదిలిపెట్టి నువ్వేం చేస్తున్నావా అంటే నీ స్వార్థం కోసం నీ సంకల్పం నువ్వు నెరవేర్చుకుంటా ఉన్నావు. నీ స్వార్థం కోసం నీ సంకల్పం నువ్వు నెరవేర్చుకుంటా ఉన్నావు. అప్పుడు మరలా ప్రభువా 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 అంటానే ఉన్నావు. గమనించిన దేవుని బిడ్డలారా, ఆ మాట చెప్పిన ఆ భాగంలో మీరు గుర్తెరిగితే నీ నామమున ప్రవశింపలేదా అంటే వీళ్ళెవరో ప్రవచించారు. తర్వాత చూడండి, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా అంటే దయ్యాలు కూడా వెళ్ళగొట్టారు. నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా అంటే అద్భుతాలు కూడా చేశారు. ప్రవచించారు, దయ్యాలు వెళ్ళగొట్టారు, అద్భుతాలు కూడా చేశారు. ఇప్పుడు ప్రవచించినంత మాత్రాన ఆ వ్యక్తిలో పరిశుద్ధత ఉన్నట్లా? అర్థమవుతుందా? ప్రవచించినంత మాత్రాన పరిశుద్ధురాలనా, పవిత్రురాలనా, లేదా పరిశుద్ధుడనా? దయ్యాలు వెళ్ళగొట్టినంత మాత్రాన ఇతను పరిశుద్ధుడనా, ఈమె పరిశుద్ధురాలనా? అద్భుతాలు చేసినంత మాత్రాన పరిశుద్ధుడనా, పవిత్రుడనా? దేవుని వాక్యం ఎక్కడ చెప్పదు. పరిశుద్ధులు మాత్రమే ప్రవచిస్తారు, పరిశుద్ధులు మాత్రమే అద్భుతాలు చేస్తారు, పరిశుద్ధులు మాత్రమే ఏమండి దయ్యాలు వెళ్ళగొడతాను ఎక్కడ లేదు. ఇప్పుడు యేసన్న గారు అప్పట్లో ఒక మాట చెప్పేవాడు, నేను సింగపూరు లేదా మలేషియా లేకపోతే అమెరికా అటు వెళ్ళి వస్తారు కదండి, సేవ నిమిత్తం వెళ్ళి వచ్చిన తర్వాత ఆ సమయంలో ఎవరైనా దగ్గరకు పోతే ఏదో వాచినో లేకపోతే కీ చైనో లేకపోతే ఏదో ఒకటి ఇచ్చేవాడు. సేవకులు కూడా ఏం చెప్పాడంటే, నేను ఇచ్చింది మరలా తీసుకుంటానా అన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇచ్చింది తీసుకుంటారా? యేసయ్య కూడా ఒక వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తికి ఇచ్చిన ఆ వరం, అర్థమవుతుందా, అది ప్రవచించే వరమో లేదా దయ్యాలు వెళ్ళగొట్టే వరమో అద్భుతాలు చేసే వరమో ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ రిటర్న్ తీసుకోడు. అర్థమవుతుందండి. ఆ సమయంలో మనం గమనించాల్సిన ఇప్పుడు ఫ్యాన్ ఉంది, కరెంట్ ఉన్నప్పుడు బాగా తిరుగుతూ ఉంటుంది, కరెంటు పోయిన తర్వాత కూడా తిరుగుతారు కదా, చెప్పండి. పోయిన తర్వాత కూడా కొంతసేపు తిరుగుద్ది. అర్థమవుతుందా? అంటే ప్రవచించినంత మాత్రం అతను పరిశుద్ధుడేనా? అద్భుతాలు చేసినంత మాత్రం పరిశుద్ధుడిగా ఉన్నాడనా? దయ్యాలు వెళ్ళగొట్టినంత మాత్రాన ఇతరులో పరిశుద్ధత ఉందనా? ప్రభు అంటాడు, నువ్వు దయ్యాలు వెళ్ళగొట్టావా నాకు తెలీదే, నువ్వు ప్రవచించావా నాకు తెలీదే, నువ్వు అద్భుతాలు చేసావా నాకు తెలీదే, ఎప్పుడు ఏ రోజు నేను మిమ్మల్ని చూడలేదే, నేను మిమ్మల్ని ఎరగనే అంటా ఉన్నాడు. గమనించండి, దయ్యాలు వెళ్ళగొట్టడం, ప్రవచించడం, అద్భుతాలు చేయడం పరిశుద్ధతకే గుర్తు కాదు, సూచన కాదు. పరిశుద్ధత కలిగిన వారే అవి చేస్తారా అనంటే అట్లా అనరాదు. యేసు ప్రభువు యోధాని ఏర్పరచుకున్నాడు లేదా? యోధా ఎవరు? బైబిల్ రాబడిన మాట ఏంది? వాడు మొదట నుండి దొంగ అయి ఉండి అని రాయబడిందా లేదా? అంటే మొదటి నుంచి ఎవరతను దొంగ.